Hello, aspirants. Welcome to Bhagyalakshmi IAS Institute, where passion meet purpose. Today, we are going to discuss about the 27th January current affairs. And this is for only prelims point of view. Only important points we are discussing, not all points, because now we are very near to the prelims. So now we will discuss about the prelims exam point only. Okay. So చూడండి 27th న్యూస్ తీసుకుంటే వైట్ నేప్ టిచ్. సో ఇది మనకి న్యూస్ లో ఉండడం జరిగింది. మరి ఈ వైట్ నేపియర్ టిట్ అనేది మనం ఎక్కడ కనుక్కున్నారు? ఏంటి? అని మనం చూసుకోవాలన్నట్టు. ఎప్పుడైనా గూడా మనం కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు ఎన్వైర్న్‌మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదన్నా వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా చదువుకోవాలి. ఎందుకనంటే ఎన్వైర్న్‌మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఖచ్చితంగా క్వెషన్స్ ఎక్కువ వస్తాయి. అదొక్కటి మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ ఏదైనా యానిమల్స్ గాని, బర్డ్స్ గాని మనకి న్యూస్‌లో వచ్చాయి అనంటే వాటి మీద చాలా ఫోకస్డ్‌గా చూసుకోవాలి. ఇదొచ్చేసి ఏందంటే ఇదొక బర్డ్ అండి. ఓకేనా? సో, ఇదొక బర్డ్. అయితే మరిది దీనొక సైంటిఫిక్ నేమ్ గూడా మనం ఇక్కడ చూసుకోవచ్చండి. ఇక్కడ సైంటిఫిక్ నేమ్‌తో పాటు ఇది ఏ ఏరియాలో ఉంది అని చూస్తాము. దీని యొక్క హాబిటాట్ ఏంటి? అపియరెన్సెస్ ఏ విధంగా ఉంటుంది? దాని యొక్క సోషల్ బిహేవియర్ ఏంటి? అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఏందంటే కన్జర్వేషన్ స్టేటస్. దిస్ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ రీసెంట్ డిస్కవరీస్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తీసుకుంటే మనకి దీని యొక్క సైంటిఫిక్ నేమ్ తీసుకుంటే మస్కులోఫస్ నుచాలియస్ అని ఇక్కడ మనము సైంటిఫిక్ నేమ్ చూసుకోవచ్చండి. మరి దీని యొక్క డిస్ట్రిబ్యూషన్ ఇది ఎక్కడ ఎక్కువగా ఉంటుంది అనంటే 2 రీజియన్స్‌లో మనం దీన్ని చూడొచ్చు. నార్త్ వెస్ట్ గుజరాత్, హర్యానా, రాజస్థాన్‌లో అండ్ సౌత్‌లో తీసుకుంటే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడులో చూడొచ్చు. అండ్ హాబిటేట్ మరి ఎలాంటి ప్లేస్‌లో ఉంటుందంటే డ్రై థ్రోన్ స్క్రబ్ ఫారెస్ట్‌లో ఉంటుంది. ఇంపార్టెంట్. అపియరెన్సెస్ తీసుకున్నప్పుడు బ్లాక్ అండ్ వైట్ టీత్ అంటే ఇది మనకి ఈ బర్డ్ వచ్చేసి మనకి సగం బ్లాక్, సగం వైట్ అట్లా కనిపిస్తదండి. తర్వాత సోషల్ బిహేవియర్ తీసుకుంటే ఇట్స్ ఫైండ్ ఇన్ ఫైర్స్ ఆఫ్ స్మాల్ ఫ్యామిలీ గ్రూప్స్ అనేవి ఉంటుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. కన్జర్వేషన్ స్టేటస్ తీసుకుంటే ఐయూసీఎన్ రెడ్ లిస్ట్‌లో ఉంది. వెరీ ఇంపార్టెంట్ ప్రిలిమ్స్‌కి. రీసెంట్ డిస్కవరీ తీసుకుంటే ఫస్ట్ డాక్యుమెంటెడ్ ఇన్ నార్త్ కర్ణాటక కప్పతాగు కప్పతాగూడ హిల్స్‌లో దీన్ని మనము చూడొచ్చండి. సో, ఇదొకటి ఇంపార్టెంట్ చూసుకోండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అడ్వాన్స్‌డ్ టవర్డ్ ఆర్టిల్లరీ గన్ సిస్టమ్. ఇక్కడ ఏటీఏజీఎస్ అన్నారు. అయితే ఇది ఎందుకు న్యూస్‌లో ఉందంటే 26 జనవరి మనకి మనం అన్ని డిస్‌ప్లే చేసాం. అప్పుడు డీఆర్‌డీఓ ఈ ఏటీఏజీఎస్ అంటే ఈ అడ్వాన్స్డ్ టవర్డ్ ఆర్టిల్లరీ గన్ సిస్టమ్‌ని డిస్‌ప్లే చేయడం జరిగిందన్నట్టుగా. అయితే మరి ఏంటి ఇది తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని డెవలప్ చేసింది ఎవరు అనంటే డీఆర్‌డీఓ డెవలప్ చేసింది. ఎవరి కొలాబరేషన్ అంటే కొలాబరేషన్ విత్ ద భారత్ ఫోర్జ్, పూణే అండ్ టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ రిమెంబర్. ఇది టైప్ తీసుకుంటే 155 అండ్ 52 కాలిబ్రే అనేది. తర్వాత రేంజ్ ఎంత ఉంది అనంటే 48 కిలోమీటర్స్ రేంజ్ అనేది చూసుకోవచ్చు. తర్వాత ఇంకొకటి ఏంటంటే అడ్వాన్స్డ్ ఫ్యూచర్స్ అనేది కూడా మనం చూసుకోవాలి. ఇది మనకి ఎలా అంటే మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ప్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో అడ్వాన్స్ ఫ్యూచర్స్ మీద మనకి ఏం అడగరు. బట్ ఎంత లోడ్ వరకు చేస్తుంది అండ్ దీని క్యాపబిలిటీ అనేది తీసుకుంటే మెయిన్‌గా దీన్ని మనం ఎక్స్‌ట్రీమ్ టెంపరేచర్‌లో గూడా ఆపరేట్ చేయొచ్చండి. వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? ఎక్స్‌ట్రీమ్ టెంపరేచర్‌లో గూడా మనం ఆపరేట్ చేయొచ్చు. అండ్ దిస్ ఈస్ ద ఫస్ట్ గన్ సిస్టమ్ డిజైన్డ్ టు అచీవ్ ద షార్టెస్ట్ మినిమమ్ రేంజ్ ఎట్ హై యాంగిల్. హై యాంగిల్ నుంచి ఇక్కడ మనకు షార్టెస్ట్ మినిమమ్ రేంజ్‌ని మనము అచీవ్ చేసిన ఫస్ట్ డిజైన్ ఇది. అండ్ ఇది మనకి డీఆర్‌డీఓ డిస్‌ప్లే షోకేస్ పెట్టింది ఎక్కడ అనంటే 76థ్ రిపబ్లిక్ డే పరేడ్‌లో దీన్ని పెట్టడం జరిగింది. అందుకే ఇది మనకి న్యూస్‌లో ఉంది. ఓకేనా? అండ్ దీని యొక్క క్యాపబిలిటీ తీసుకుంటే ఫైరింగ్ లాంగ్ రేంజ్ గైడెడ్ మెటీనియర్స్ కూడా ఇది ఫైర్ చేయడం జరుగుతుంది. ఎల్ఆర్‌జీఎం అని అంటాం. ఫర్ ప్రీసియస్ అండ్ డీప్ స్ట్రిక్స్. నెక్స్ట్ వచ్చేసి యూపీఎస్సీ ఇది ఇంపార్టెంట్. యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అనేది మనం ఎప్పుడు ఈ మధ్య న్యూస్‌లో చూస్తూనే ఉంటాము. అయితే ఈ పెన్షన్ స్కీమ్ అనేది మరి అసలు ఎవరికి ఏంటి అనేది తీసుకుంటే చూడండి యూపీఎస్ తీసుకుంటే ఇట్ విల్ బి అన్ ఆప్షన్ ఫర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఇది ఏమంటున్నారు? సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ యొక్క ఆప్షన్ అండర్ ద నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఎఫెక్టివ్ ఫ్రమ్ ఏప్రిల్ 1 టు 2025. అయితే మరి అసలు ఈ యూపీఎస్కి ఎవరు ఎలిజిబుల్ అని అంటే అవైలబుల్ టు కరెంట్ అండ్ ఫ్యూచర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కవర్డ్ బై ఎన్పిఎస్.
రిమెంబర్ ఎవరు అనేది చూసుకుంటున్నాం. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ ఎంప్లాయీస్ కెన్ చూజ్ అంటే ఎంప్లాయీస్ దే స్విచ్ టు యూపీఎస్కి స్విచ్ అవ్వచ్చు, లేదనంటే ఎంపీఎస్లో వాళ్ళు కూడా కంటిన్యూ అవ్వచ్చు అని చెప్తున్నారు. మరి పెన్షన్ బెనిఫిట్స్ ఏ విధంగా ఉంటాయనంటే గ్యారంటీ పే అవుట్ అంటే 50% వాళ్ళ లాస్ట్ 12 మంత్స్ వర్క్ చేసిన దానిలో తీసుకున్న సాలరీ నుంచి 50% అని ఉంటుంది. అయితే ఇది 25 years ఆఫ్ సర్వీసెస్ ప్లస్ ఉంటేనే వాళ్ళకి వస్తుంది. నెక్స్ట్ ప్రొఫెషనల్ పెన్షన్ అంటే వాళ్ళ సర్వీస్ 10 to 25 years ఉంటే ఇది ప్రొఫెషనల్ పెన్షన్ కింద వస్తుంది. మినిమం పెన్షన్ అంటే 10,000 per month వస్తుంది 10+ years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి. ఓకేనా. తర్వాత వాలంటరీ రిటైర్మెంట్ ఉన్న వాళ్ళకి వాలంటరీ ఆఫ్టర్ 25 years దే విల్ రిసీవ్ ద పే అవుట్ ఆఫ్ ద డే ఆఫ్ ద సూపర్నేషన్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫ్యామిలీ పే అవుట్ అలవెన్సెస్ ఇవి ఉంటాయి. బట్ ఎవరైతే రిజైన్ చేసి వెళ్ళిపోతారో వాళ్ళకి మాత్రము ఇక్కడ ఈ పెన్షన్ స్కీమ్ అనేది వర్తించదండి, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి కాంట్రిబ్యూషన్స్ తీసుకుంటే మరి ఈ పెన్షన్ స్కీమ్ డబ్బులు ఎలా వస్తాయంటే ఎంప్లాయీస్ కాంట్రిబ్యూషన్ 10%, సెంట్రల్ గవర్నమెంట్ 18.5%. ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ అంటే మనకు జాబ్లో జాయిన్ అయినాక పిఎస్లు అని ఇలా చాలా రకాల కట్టింగ్లు ఉంటాయి కదండి. సో అవన్నీ ఇక్కడ మనకి 10% వస్తాయి. గవర్నమెంట్ నుంచి 18.5% అనేది ఉంటుంది. ఓకేనా. ఎక్స్క్లూజన్ తీసుకుంటే ఇందాక చెప్పాను కదా, నో పేమెంట్స్ అవుట్ ఎంప్లాయీస్ ఎవరైతే రిమూవ్ చేయబడ్డ వాళ్ళు, డిస్మిస్ అయిన వాళ్ళు, రిజైన్ చేసిన వాళ్ళకి ఇది వర్తించదు. నెక్స్ట్ ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోవింగ్ ఈసీబీ అని అంటాం. అసలు ఈసీబీ అంటే ఏంటంటే ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోవింగ్ ఇదేం రిఫర్ చేస్తుందంటే ఇట్ రిఫర్స్ టు ద లోన్స్ రిఫర్ చేస్తుంది. ఆర్ ఇంకేం రిఫర్ చేస్తుందండి ఫండింగ్ రైజ్డ్ బై ద ఇండియన్ ఎంటిటీస్. ఎక్కడి నుంచి మరి ఫ్రమ్ ఫారెన్ సోర్సెస్. మరి ఫారెన్ సోర్సెస్ ఏంటి అని అంటే లైక్ ఇప్పుడు కమర్షియల్ బ్యాంక్సే కానీ ఎక్స్పోర్ట్ క్రెడిట్ ఏజెన్సీస్ ఉంటాయి, మనకి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేస్తాం కదా. సో అవి కాకుండా ఇంటర్నేషనల్ మార్కెట్స్ ఉంటాయి, ఇక్కడ నుంచి ఇది ఫండ్ రైజింగ్ అనేది చేయడం జరుగుతుంది. మరి ఈసీబీ తీసుకుంటే ఇట్ ఈస్ ఏ ప్రైమర్లీ యూజ్డ్ ఫర్ ఎందుకు ప్రైమర్గా యూజ్ చేస్తాము అని అంటే క్యాపిటల్ ఎక్స్పెన్షన్ అండ్ మోడర్నైజేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో మనం జనరల్గా వీటిని యూజ్ చేయడం జరుగుతుంది. ఇది ఎవరు రెగ్యులేట్ చేస్తారనంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. 2 పాయింట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. తర్వాత మరి దీని యొక్క ఇంపార్టెన్స్ తీసుకుంటే క్యాపిటల్ ఎక్స్పెన్షన్ తీసుకున్నప్పుడు లాంగ్ టర్మ్ ఫండింగ్ అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ప్రొవైడ్ చేస్తుంది. కాస్ట్ ఎఫెక్టివ్ ఫినాన్స్ తీసుకున్నప్పుడు ఇంట్రెస్ట్ రేట్ అనేది కంపేర్ చేసుకున్నప్పుడు ఇక్కడ మనకి అఫోర్డబుల్గా ఉంటుంది. తర్వాత మోడర్నైజేషన్ అండ్ ఇంపాక్ట్ ఆఫ్ క్యాపిటల్ గూడ్స్ తీసుకున్నప్పుడు ఇది అడ్వాన్స్డ్ మెషినరీ అనేది ఉంటుంది. తర్వాత ఫారిన్ కరెన్సీ యాక్సెస్ అనేది కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఇండియన్ ఫార్మ్స్ అయితే ఇప్పుడు ఎవరైతే ఇదేం చేస్తుందంటే ఇండియన్ ఫార్మ్స్ ఉంటాయి కదా వాటికి హెల్ప్ చేస్తుంది టు యాక్సెస్ ద ఫారిన్ కరెన్సీని యాక్సెస్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ ప్రైవేట్ సెక్టర్ గ్రోత్లో ఇది 63% అప్ టు 63% ఈసీబీ అనేది ఈ ప్రైవేట్ కంపెనీస్ ఇక్కడ మనం మార్కప్ అయినాయని చూసుకోవచ్చండి. మరి వాట్ ఆర్ ద ఛాలెంజెస్, ఇది బాగానే ఉంది. మరి దీనిలో ఛాలెంజెస్ కూడా ఉంటాయి కదా. ఛాలెంజెస్ తీసుకుంటే ఇక్కడ ఎక్స్చేంజ్ రేట్ రిస్క్ అంటే ఏంటంటే ఇప్పుడు ఈసీబీ ఉంది, ఇది బారోయింగ్ ఎక్స్పోజ్ చేస్తుంది. కరెన్సీ ఫ్లక్చుయేషన్ ని మనం చూడొచ్చు. సో ఎందుకు అని అంటే కరెన్సీ ఫ్లక్చుయేషన్ వల్ల బారోవర్స్ ని మనకు ఇది ఎక్స్పోజ్ చేస్తుంది. కానీ ఏదైనా కూడా మళ్ళీ రీపేమెంట్ చేయాలి కదండి. సో రీపేమెంట్ అనేది ఇక్కడ పొటెన్షియల్ ఇంక్రీజ్మెంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి, లేకపోయినా కూడా ప్రాబ్లం అవుతుంది. తర్వాత ఇంకా అదే కాకుండా గ్లోబల్ మార్కెటింగ్ డిపెండెన్స్ అని కూడా ఉంటుంది. ఒక్కోసారి ఇప్పుడు మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తాం, అది ఎప్పుడు పడిపోతుందో ఎప్పుడు ఉంటుందో ఎవరికి తెలియదు కదా. సో అలాంటివి కొన్ని చూసుకోవాలి. ప్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్స్ నాట్. ఈ పాయింట్స్ అయితే ఇంపార్టెంట్ అండి, మళ్ళీ రివిజన్ చేసుకోండి. తర్వాత స్పామ్ రెగ్యులేషన్ ఇన్ ఇండియా అయితే మనం రీసెంట్గా తీసుకుంటే ప్రతిరోజు మనకి స్పామ్ కాల్స్ వస్తూనే ఉంటాయి. అయితే స్పామ్ అనేది రెగ్యులేషన్స్ అనేవి ఇండియాలో ఏమైనా తీసుకుంటే స్పామ్ ఆర్ దీన్ని ఏమంటామండి అన్సొలిసిటికేటెడ్ కమర్షియల్ కమ్యూనికేషన్స్ అని కూడా అంటాం, యూసీసీ. ఇది ఏంటంటే ఇప్పుడు ఇండియాలో టెలిసెక్టర్స్లో ఇది చాలా పెద్ద ఇష్యూ అయింది. మనకు రోజు మనం వింటూనే ఉంటాం సెక్యూరిటీ రిస్క్ అనేది దీనివల్ల ఉంటుంది, స్పామ్ కాల్స్ వస్తూనే ఉంటాయి. సో అప్పుడు గవర్నమెంట్ దీనికి ఏం మెజర్ చేపట్టింది అని అంటే ఫస్ట్ డిఎన్డి అనే దాన్ని తీసుకొచ్చింది. డిఎన్డి డు నాట్ డిస్టర్బ్ రిజిస్ట్రీ అనేది తీసుకొచ్చింది. ఇది ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే ట్రై ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది 2011లో. అయితే ఇది ఏం చేస్తుంది అని అంటే కన్స్యూమర్ టు బ్లాక్ ద కమర్షియల్ కాల్స్ని మెసేజెస్ని బ్లాక్ చేసే దానికి ఒక ఫెసిలిటీ అనేది ఉంది. తర్వాత వైలేట్ ద టెలిమార్కెట్ ఫేస్ పెనాల్టీస్ చేస్తుంది. తర్వాత బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది ఇంట్రడ్యూస్ చేసింది. ఇది వచ్చేసి ఏం చేసింది అని అంటే కన్స్యూమర్ ప్రిఫరెన్సెస్ ఎవరైతే ఇప్పుడు మనకి టెలికాం కమర్షియల్ కమ్యూనికేషన్ కస్టమర్ ప్రిఫరెన్సెస్ రెగ్యులేషన్స్ అనేది 2018లో ఇది ఏం చేసింది అని అంటే ఇక్కడ ట్రేసబిలిటీ ఆఫ్ అప్రూవ్డ్ సెండర్ అండ్ మెసేజ్ టెంప్లెట్స్ని
ట్రేస్ చేయడం అనేది ఇక్కడ మనకి రావడం జరిగింది. 2024లో తీసుకున్నప్పుడు ఏందంటే ట్రాక్ మెసేజ్ ఆరిజిన్, అసలు మెసేజెస్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, వాటి ట్యాంపరింగ్ అనేది ఏ విధంగా ఉందనే దాని మీద ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ సంచార్ సాథీ పోర్టల్. అయితే సంచార్ సాథీ పోర్టల్ తీసుకున్నప్పుడు దీన్ని ఇది నెక్స్ట్ టాపిక్ అండి. సో జస్ట్ ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ టాపిక్ ఇది వచ్చేసి మనకి ఇట్స్ లాంచ్డ్ బై ద డిఓటీ టు రిపోర్ట్ ఫ్రాడ్యులెంట్ కాల్స్ అండ్ మెసేజెస్. అయితే దీనికోసం మనకి ఇక్కడ కంటిన్యూటీలో మనం చూసుకోవాలి. అయితే నెక్స్ట్ అంటే టాపిక్ అంటే మనకి ఇది మనకి పోర్టల్, ఇది గుర్తుపెట్టుకోండి. పోర్టల్ మనకి క్వశ్చన్స్ అడుగుతారు. ఇది ఇప్పుడు ఫ్రాడ్యులెంట్ కాల్స్ మెసేజెస్కి రిలవెంట్ ఉన్న పోర్టల్ ఏందని, తర్వాత ల్యాండ్ రిఫార్మ్స్కి రిలవెంట్గా ఉన్న పోర్టల్ ఏందని, ల్యాండ్ అప్డేట్స్కి రిలవెంట్గా ఉన్న పోర్టల్ ఏందని, ఇప్పుడు పెన్షన్ స్కీమ్స్ రిలవెంట్గా ఉన్న పోర్టల్, ఇట్లాంటివి కూడా మనకి క్వశ్చన్స్ అడుగుతారు. సో మనం చూసుకోవాలి దీన్ని లాంచ్ చేసింది ఎవరు, డిఓటీ. ఎందుకు అనంటే టు రిపోర్ట్ ద ఫ్రాడ్యులెంట్ కాల్స్ అండ్ మెసేజెస్. మీరు ఎవరైనా మనకి మెసేజ్ చేసినప్పుడు కొన్నిసార్లు ఫ్రాడ్ కాల్స్ మెసేజెస్ వచ్చినప్పుడు మనకి రిపోర్ట్ ఆప్షన్ అనేది రీసెంట్గా మనం చాలా అన్నిట్లలో చూడొచ్చు. అంతకుముందు అన్నిట్లలో రిపోర్ట్ ఆప్షన్ లేదు, బ్లాక్ చేయడం మాత్రం ఉండేది. బట్ ఇప్పుడు రిపోర్ట్ ఆప్షన్ కూడా వచ్చింది. సో అది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అన్నట్టుగా. తర్వాత ఇది ఏంటంటే సెక్యూరిటీ పర్పస్లో, ఓకేనా. అయితే ఇది కొలాబరేషన్ విత్ ద బ్యాంక్స్, లా ఎన్ఫోర్స్మెంట్, టెలికాం కంపెనీ తోటి కొలాబరేట్ అయ్యి టు క్యాన్సల్ ద అనాథరైజ్డ్ నెంబర్స్ ఎవరైతే ఉంటారో వాటిని క్యాన్సల్ చేయడం కోసం ఇది తీసుకురావడం జరిగింది. తర్వాత ఎందుకనంటే ఇప్పుడు మనం ఎక్కడెక్కడో నెంబర్స్ ఇస్తాము. సో ఈ టెలికాం సర్వీస్ వాళ్ళు ఇప్పుడు జనరల్గా ఏ కంపెనీ అయినా నెంబర్లు అమ్మేసుకుంటారు కదా. సో అలాంటి వాటిని ఇక్కడ క్యాన్సల్ చేయడం కోసం తీసుకురావడం జరిగింది. తర్వాత టెలికాం సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ తీసుకుంటే ఇట్స్ మానిటరింగ్ ద సస్పిషియస్ ఇంటర్నెట్ ట్రాఫిక్ ఇన్ రియల్ టైమ్ అండ్ స్ట్రెంగ్త్ అండ్ ఎఫెక్ట్ అగెనిస్ట్ ద స్పామ్. ఏదైతే ఇప్పుడు మనకి స్పామ్ కానీ, స్కామ్స్ కానీ, ఫ్రాడ్స్ కానీ ఉన్నాయో వీటికి ఇది ఎగనిస్ట్ గా వర్క్ చేయడం అయితే జరుగుతుందనండి. తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకున్నప్పుడు మనందరికీ తెలిసిందే సస్పియస్ కాల్స్ అండ్ సస్పెక్టెడ్ స్పామ్స్ ని మనం జనరల్ గా తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ టెలికాం ఆపరేటర్స్ ఇప్పుడు ఎయిర్టెల్ ఉందనుకోండి, ఎయిర్టెల్ యూజ్ ఏఐ టు ఫ్లాగ్ ద సస్పియస్ కాల్స్. అది ఏఐ టెక్నాలజీ యూజ్ చేసి ఈ సస్పెన్స్ కాల్స్ ఏదైతే ఉందో వాటిని స్పామ్ గా, ఇప్పుడు మనకి ఫోన్ రాగానే స్పామ్ కాల్ అని వస్తుంది, సస్పెక్టెడ్ స్పామ్ అని. సో మరి అది మనకి ఎలా తెలుస్తుంది? అది ఆల్రెడీ అంటే ఇక్కడ వీళ్ళు కంపెనీ వాళ్ళకంటూ వాళ్ళు ఒక సస్పెషన్ కాల్స్ ఏఐ టెక్నాలజీ అనేది యూజ్ చేసుకుంటారు అని చెప్తున్నారు, ఓకేనా. తర్వాత ఇంటర్నేషనల్ కాల్ మానిటరింగ్స్ కూడా ఇది చేయడం జరుగుతుంది, ఓకే. నెక్స్ట్ మనకి సిపిఓ న్యూస్ లో ఉంది. ఇది వచ్చేసి ఇది మరి సిపిఓ అంటే మనకి ఇక్కడ క్రోనిక్ పల్మోనరీ సిపిఏ అంటే మనకి క్రోనిక్ పల్మనరీ ఆస్పెర్జిలసిస్ అని అంటాం. అంటే ఇది ఏంటంటే మనకి మీరు జనరల్గా టీబీ అని ఎప్పుడన్నా విన్నారా? చాలా మంది టీబీ రోగం వచ్చింది, టీబీ వ్యాధి వచ్చిందని. అయితే ఇది ఇప్పుడు లేదు, చాలా ప్రీవియస్ అంటే ఇప్పుడు కూడా ఉంది, ప్రీవియస్గా అయితే చాలా ఎక్కువ ఉండేది. తర్వాత మన భారతదేశ గవర్నమెంట్ చాలా రకాలుగా వర్కౌట్ చేసి దీన్ని చాలా చాలా రెడ్యూస్ చేసింది. కానీ రీసెంట్గా మళ్ళీ టీబీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో దాని మీద ఇది న్యూస్లో ఉండడం జరిగింది. అయితే ఈ సిపి అనేది తీసుకుంటే మనకి ఫస్ట్ సీవియర్ లంగ్ ఇన్ఫెక్షన్ అన్నట్టుగా, ఓకేనా. సిపి అంటే ఏంటంటే సీవియర్ లంగ్ ఇన్ఫెక్షన్ అనేది రావడం జరుగుతుంది. అండ్ ఇది ఎలా వస్తుంది అంటే మెయిన్గా ఫంగస్ అన్నట్టు, ఈ ఫంగస్ వల్ల ఇది రావడం జరుగుతుంది. అయితే మరి దీనివల్ల ఏమవుతుందంటే మన ఇమ్యూనిటీ సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఇది బాగా వీక్ అయిపోతుంది, లంగ్ కండిషన్ వీక్ అయిపోతుంది, రెస్పిరేటరీ అంటే మన శ్వాస తీసుకోవడానికి ప్రాబ్లమ్స్ అనేది వస్తుంది, కష్టంగా ఊపిరి తీసుకోవడం జరుగుతుంది. సో ఇలాంటివి రావడం జరుగుతుంది. అండ్ ఎవరైతే ఇంకా టీబీతో ఉన్న వాళ్ళకి ఇది ఇంకా ఎఫెక్ట్ చూపిస్తుంది అన్నట్టుగా, ఓకేనా. తర్వాత మరి వాట్ ఈస్ ద మెయిన్ కాజ్ ఏంటంటే మెయిన్గా ఫంగల్ ఇన్ఫెక్షన్, ఈ ఫంగస్ వల్ల ఇది రావడం జరుగుతుంది. ఆర్గానిక్ మ్యాటర్ అనేది మన ఎన్వైర్న్మెంట్ లో ఉన్న ఆర్గానిక్ మ్యాటర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ఇక్కడ ప్లే చేస్తుంది. మరి సిమ్టమ్స్ ఏముంటాయి అని అంటే ఫస్ట్ వచ్చేసి క్రానిక్ కాఫ్, దగ్గు రావడము, తర్వాత దగ్గుతో పాటు బ్లడ్ రావడము, బాడీ అనేది అంటే ఒక్కొక్కసారి కొంతమంది లావ్ అయిపోతారు, కొంతమంది సన్నగా అయిపోతారు. తర్వాత ఇంకా తీసుకుంటే మనకి ఇక్కడ రెసిపిరేటర్ అంటే మన శ్వాస తీసుకోవడంలో ప్రాబ్లం అనేది రావచ్చు. ఇక్కడ వరకు వెరీ ఇంపార్టెంట్ అండి. అయితే ఇంపాక్ట్ తీసుకుంటే ఇది చాలా ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుందని చెప్తున్నారు. ఇంతకు ముందు 1,00,000కి 60 మంది 60 పర్ అంటే 1 lakh per 60 ఉంటే 60 ఇప్పుడు రీసెంట్ గా నమోదైంది అస్సాంలో. అయితే అంతకుముందు తీసుకుంటే 42 ఫర్ 1 lakh ఉండేది. అంటే ఇక్కడ 42 1 lakh మెంబర్ కి 42 అంటే తక్కువ కదా, అంటే ఇప్పుడు పెరిగింది. సో అందుకే ఇది మనకి న్యూస్ లో ఉంది. సో దీనికి ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు మనకి సెరలాజికల్ టెస్టింగ్ అనేది చేయడం జరుగుతుంది. స్పెసిఫిక్ గా దీని మీద మనకి
దీన్ని కంప్లీట్‌గా నివారించాలంటే పోలియోని కదా కంప్లీట్‌గా నివారించడానికి గవర్నమెంట్ కూడా చాలా రకాలుగా ప్రయత్నాలైతే చేస్తుందండి. సో, ఇది మనకి 27థ్ న్యూస్‌లో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్. సో, 28థ్, 29థ్ ఆల్మోస్ట్ 28థ్ ఈరోజు ఈవినింగ్ వరకు అప్‌లోడ్ చేశాను.